నమస్తే. తెలంగాణ మంత్రివర్గంలో ఆర్&బి అలాగే సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన నల్గొండ వెళ్ళారు. వెళ్ళిన సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఇప్పుడు మనం విజువల్స్‌లో చూస్తున్నాం. ఆయనకు కొంతమంది అభిమానులు, కార్యకర్తలు ఒక హెలికాప్టర్‌ని ఏర్పాటు చేసి దాని ద్వారా పూల వర్షాన్ని కురిపించారు. మనం చాలా అది అరుదుగా చూస్తుంటాం. అంటే తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలా తక్కువిది. ఇప్పటివరకు ఎప్పుడో గాని జరగలేదు. ఇటీవల కాలంలో మనం ఎక్కడ చూడను కూడా చూడలేదు. అయితే తాజాగా నల్గొండ పట్టణంలో ఆయన ఊరేగింపు జరిగింది. దీనికి సంబంధించి ఆయన మార్గ మధ్యలో అలా వెళ్తుండగా పైనుంచి హెలికాప్టర్ ద్వారా పూల వర్షాన్ని కురిపించారు. ఇది చాలా ఆసక్తిగా తిలకించారు అక్కడ ప్రజలు. ముఖ్యంగా నల్గొండ జిల్లా అంటే గుర్తుకు వచ్చేది కోమటిరెడ్డి బ్రదర్స్. ఆ రకంగానే పార్టీని నడిపించడం కానీ, నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి కోమటిరెడ్డి బ్రదర్స్ ఎంతగానో శ్రమపడ్డారు. నిజంగా వారు ఏదైనా ఆపదలో ఉన్నామని వెళ్తే ఇద్దరూ కూడా ఆదుకునేటువంటి వ్యక్తులుగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. మరి అటువంటిది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం, అత్యధిక ప్రాధాన్యతనిస్తూ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించారు ఆర్&బి శాఖ మంత్రిగా. కొంతమంది ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీడియాతో మాట్లాడారు కోమటిరెడ్డి. చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నేను నల్గొండ పట్టణాన్ని, నల్గొండ జిల్లా ప్రజల బాగోగులు చూసుకుంటా. నేను 24/7 అందుబాటులో ఉంటా. ఎమ్మెల్యే మినిస్టర్స్ క్వార్టర్స్కి రావచ్చు. అలాగే నేను సెక్రటరియట్లో ఉంటా. వచ్చి నన్ను డైరెక్ట్గా కలవచ్చు. దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు. నల్గొండ జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. దానికి మేమన్నీ చేస్తాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి 6 గ్యారంటీలు చెప్పిందో, 6 గ్యారంటీల విషయంలో ప్రభుత్వం, మా పార్టీ చాలా క్లియర్గా ఉంది. ఖచ్చితంగా 100 రోజుల్లో వాటిని అమలు చేసి తీరుతాం. ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బందులకు గురి కాకూడదు. ఎందుకనంటే మేము అధికారంలోకి రావటానికి ముందు మేము ప్రజాపాలన అందిస్తాం, ఇందిరమ్మ రాజ్య స్థాపన మన తెలంగాణలో తీసుకొస్తామని చెప్పాం. అదే కృతనిశ్చయంతో మేము ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ వారి సమస్యలను చెప్పుకోవచ్చు, వివరించుకోవచ్చు. వాటి పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పినటువంటి నేపథ్యంలో నల్గొండకు నాకు ఎలాంటి సంబంధం ఉందో మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. కాబట్టి నేను నల్గొండని అభివృద్ధి పరచడానికి, ఈ జిల్లా ప్రజలు ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో, కోరికలు ఉన్నాయో వాటిని తీర్చడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని ఆయన మాట్లాడారు. ఆయనకి నిజంగా ఆ ఘన స్వాగతం అనేది నేను జీవితంలో మర్చిపోలేనని, ఈ రకమైనటువంటి వెల్కమ్ నాకు చెప్తారని కల్లో కూడా ఊహించలేదని ఆయన కొంతమందితో మాట్లాడినటువంటి సందర్భం.